క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొకసారి యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యము పంచుకోవడానికి ఆయన చూపినటువంటి కృపకై వందనములు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు ప్రార్థించండి. అనేక మందికి దీన్ని షేర్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాను. నేడు మనమందరము కూడా పెంతెకొస్తు పండుగ ఆదివారముగా దీనిని ఆచరిస్తూ ఉన్నాం. పెంతెకొస్తు అనేటువంటి పదమునకు అర్థము 50, పెంట అనేటువంటి పదము నుంచి ఇది వచ్చింది. పస్కా పండుగ నుంచి 50 దినముల మధ్యకాలంలో దీనిని ఆచరిస్తూ ఉంటారు. ఈ పెంతెకొస్తు పండుగలో అనేకమైనటువంటి విషయాలు దాగి ఉంటాయి. యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు మొట్టమొదటిగా వారికి ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి దినముగా దీనిని భావిస్తూ ఉంటారు. అలాగే సొలొమోను మహారాజు దేవుని యొక్క మందిరమును కట్టిన తర్వాత ఆ యొక్క మందసము, అలాగే పరిశుద్ధ స్థలములో ఆ ఉపకరణాలు ఉంచిన తర్వాత అక్కడ మేఘము కమ్మినటువంటి సంఘటనను కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక మనము క్రొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో జరిగినటువంటి సంఘటన, పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి దిగి వచ్చినటువంటి ఆ సంఘటనను ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుడు తన యొక్క ప్రజలకు దగ్గర అవ్వాలని అనాది కాలం నుంచి ఆయన తన యొక్క ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాడు. ఆదాము అవ్వలు మొట్టమొదటి మానవులు ఎప్పుడైతే పాపం చేశారో అప్పటి నుంచి దేవుడు మనుషులతో తన యొక్క సంబంధాన్ని తిరిగి ఆయన పునరుద్ధరించుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్య భాగము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మను చేసేదను. ప్రభు అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయన మనలో ఉన్నటువంటి రాతి గుండెను ఆయన తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను. రాతి గుండె దేనికి సాదృశ్యం అంటే, రాయి అనేది కరగనిది, అది దేనితో కూడా కలవనిది, అది ఎంతో కఠినమైనది. కాబట్టి ఈ కఠినమైనటువంటి హృదయాన్ని మనలో నుండి తీసివేసి ఈరోజు ఆయన మాంసము హృదయాన్ని, అనగా మెత్తని హృదయాన్ని, కరిగిపోయేటువంటి హృదయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి ఇనిషియేషన్ అనేది దేవునితోనే ప్రారంభమైంది. మొట్టమొదట ఆయనే మనలను ప్రేమించాడు. తప్పిపోతున్నటువంటి మనలను ఆయన వెతికి రక్షించి మాంసపు హృదయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇక రెండవదిగా మన కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగంలో మనం చూస్తే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే, మునుపు దూరస్థలంగా ఉన్నాం, మన అపరాధముల చేత మనం చచ్చిన వారముగా ఉన్నాం. కాబట్టి మనలను ఆయన వెతికి రక్షించడానికి, తిరిగి చేర్చుకోవడానికి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించారు. కాబట్టి దూరస్థలమైనటువంటి మనలను ఆయన క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఆయన ఈరోజు మనందరినీ కూడా సమీపస్తులుగానే చేస్తున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే 2వ అధ్యాయం 8వ వచనం మరొక వచనం మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి దేవుని వరమే, ఇది కేవలము దేవుని యొక్క కృప వలన మాత్రమే ఈరోజు మనము రక్షించబడ్డాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మనపైన అమితముగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడవదిగా సువార్త పాఠ్య భాగంలో మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనంలో మనము ఆలోచన చేస్తే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. కాబట్టి మూడవదిగా సువార్త పాఠ్య భాగంలో కూడా మనం చూస్తే దేవుడే, యేసుక్రీస్తు వారే మనకు వాగ్దానం చేస్తున్నారు, నేను తండ్రిని వేడుకుంటాను, నేను తండ్రిని వేడుకొని నేను మీ కొరకు ఆదరణకర్తను, సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ 3 లేఖన భాగాలు కూడా మనకు ఏమి తెలియజేస్తున్నాయంటే, ఇనిషియేషన్ ఆఫ్ గాడ్
ఇన్ హ్యూమన్ సాల్వేషన్, మానవుని యొక్క రక్షణలో దేవుడు చూపించినటువంటి చొరవ గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మాంసపు హృదయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దూరస్థులమైనటువంటి మన కొరకు తన యొక్క రక్తంను చిందించి ఆయన సమీపస్తులుగా చేస్తున్నాడు. మూడవదిగా మనం నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనకు తోడుగా ఆదరణకర్తగా దేవుడు మన కొరకు వేడుకొని, యేసుక్రీస్తు వారు మన కొరకు వేడుకొని, తండ్రిని వేడుకొని ఆదరణకర్తను పంపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సినటువంటి ఆ విషయం ఏంటంటే, యోహాను సువార్త 14:21 మనం చూస్తే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు వానికి నన్ను కనుపరుచుకుందునని ఆయన చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు లేదంటే దేవుడు తనను తాను మనకు కనుపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి వారు ఉండాలి. పెంతెకొస్తు అనేది దేవుడు మన మధ్యకు వచ్చినటువంటి చక్కని సంఘటన. ఈ సంఘటనలో, ఈ సందర్భంలో మరొకసారి ప్రభువు మనలందరినీ కూడా సమీపించడానికి ఇష్టపడుతున్నాడు. మనకి హృదయాలను ప్రభు కొరకు సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన యొక్క కృపను అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.